ఈ నెల 11 అత్యాచారానికి గురై మృతి చెందిన గిరిజన మహిళ కేసులో నిందితుడు నిజామాబాద్ జిల్లా వర్ని మండలం శివాలాల్ తాండాకు చెందిన మెగావత్ ఫకీర్ నాయక్ గుర్తించి మంగళవారం మధ్యాహ్నం అరెస్ట్ చేసి రిమాండ్ పంపినట్లు మెదక్ జిల్లా ఎస్పీ దేవులపల్లి శ్రీనివాసరావు వెల్లడించారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంగళవారం మధ్యాహ్నం 4 గంటలకు వెల్లడించారు. ఈ నెల 11 100 కాల్కు ఫోన్ కొల్చారం ఎస్ఐ సంఘటన స్థలానికి వెళ్లి అపస్మారకస్థితిలో ఉన్న మహిళను పోలీసు వాహనంలో మెదక్ జిల్లా జనరల్ ఆసుపత్రి తరలించారని తెలిపారు. మెరుగైన వైద్య చికిత్స కోసం నిమిత్తం హైదరాబాద్ తరలిసిన మార్గ మధ్యలో మహిళ చనిపోయినట్టు ఎస్పీ తెలిపారు. ఈ మేరకు కొల్చారం పిఎస్ లో కేసు నమోదు చేసుకుని 30 మంది పోలీస్ అధికారులతో టీములుగా ఏర్పడి నేర పరిశోధన చేశారన్నారు. వారికి అప్పగించిన సాక్ష్యాధారాలు సేకరించడంలో నిమగ్నమైనారు. ఆ రోజు నుండి నేటి వరకు మెదక్ నుండి మంబోజిపల్లి ఏడుపల్లి వరకు సీసీ కెమెరాలు పరిశీలించినప్పుడు ఒక సీసీ కెమెరాలో గిరిజన మహిళతో మాట్లాడిన తర్వాత ఆయన వెనకాల వెళ్లిన దృశ్యం ఆధారంగా నేర పరిశోధన జరిపామన్నారు. కమలా అనే మహిళను కూలి పని కోసం తీసుకువెళ్లి భోజనం చేయించి 3వ వంతెన దాటిన తర్వాత అనిల్ కుమార్ వెంచర్ వెనకాల ఉన్న అటవీ ప్రాంతంలో అత్యాచారం చేయడానికి ఆమె ఒప్పుకోకపోగా ఆమెను చీరతో లంగతో చేతులు కట్టేసి అత్యాచారం చేసి మనభంగం చేసి తర్వాత కొట్టి హతమార్చి ముక్కు పుడక తీసుకొని అక్కడి నుండి పారిపోయాడన్నారు. తిరిగి మెదక్ చర్చి వెనకాల గల చెట్ల వద్ద బట్టలు చెట్ల పొదల్లో పారవేసి పారిపోయినట్లు తెలిపారు. నిందితుడి మెగావత్ ఫకీర్ నాయక్ సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండల్ అంబుజిగూడ తాండాకు చెందిన అల్లాదురం కేసులో కూడా నిందితుడిగా ఉన్నారన్నారు. నిందితుడి వరకు మెదక్ పట్టణంలో కేసులో ఇదే విధంగా పరిచయం చేసుకుని రేప్ చేసి చంపాడన్నారు. డబ్బుల కోసం అదేవిధంగా మెదక్ రూరల్ ఇంకో బాధితురాలు నెనవత్ బుజ్జిని కూడా పరిచయం చేసుకొని కళ్ళు తాగిన తర్వాత అత్యాచార ప్రయత్నం చేయగా నిందితుడు ఒప్పుకున్నట్టు తెలిపారు. మృతురాలు ముక్కు పుడకను బాధిత కుటుంబ సభ్యులకు చూపగా వారు గుర్తించారన్నారు. నిందితుడు ఒప్పుకోలు ఆధారంగా మృతురాలి ముక్కు పుడక, నిందితుడు వాడిన రాయి కట్టే, నిందితుడి బట్టలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కేసును వేగంగా ఛేదించిన మెదక్ రూరల్ సిఐ సిబ్బంది, సిసిఎస్ టీం, ఎస్పీ గారు అభినందనలు తెలియజేశారు. పోలీసు బృందం చూపిన చొరవ, ప్రొఫెషనలిజం మరియు సమర్థత ప్రశంసనీయమైన న్యాయపరంగా నిందితుడిపై కఠిన చర్యలు తీసుకొని ప్రజల రక్షణకు కృషి చేస్తామన్నారు. సీరియస్ తీసుకొని మనం టీమ్స్ ఫామ్ చేసాము. దీనికి సంబంధించి అడిషనల్ ఎస్పీ మహేందర్, అడిషనల్ ఎస్పీ గారు, అలాగే డిఎస్పీస్, ఇద్దరు డిఎస్పీస్, 3 సిఐస్, అలాగే 7 ఎస్ఐలు, ఇతర సిసిఎస్ సిబ్బంది అందరూ కలిసి దాదాపు 30 మందితో మనం టీమ్స్ తయారు చేసాము. ఆ టీమ్స్ ఒక్కొక్కరికి ఒక చెప్పాము. దానిలో భాగంగా నాకు సీసీ కెమెరాస్ గురించి చూడమని చెప్పి మనం 2 టీంలు నియమించాము. వాళ్ళు చూస్తున్న క్రమంలో వాళ్ళు